శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కోర్పు మొదటి పుస్తకంలోని 39వ ప్రసంగం ఈరోజు మనం విందాం. కోరుకున్నట్టుగా సంతోషంగా ఉండడం ఎలా? ఇది చాలా చిన్న ప్రసంగం. తేదీ స్థలం తెలియదు అని రాసి ఉంది. దీన్ని ఇప్పుడు మనం విందాం. కోరుకున్నట్టుగా సంతోషంగా ఉండడం ఎలా? మనం మనుష్యుల ముఖాలను గమనిస్తున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితులను అనుసరించి సాధారణంగా వాళ్ళ ముఖ కవళికలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. లోపలి బయటి ఆనందాన్ని సూచిస్తూ నవ్వుతూ ఉండే ముఖాలు, విచారాన్ని చూపుతుండే నిష్ఠురమైన ముఖాలు, లోపలి విసుగుదలను బయటపెడుతున్నట్లు ఉండే నిరుత్సాహకరమైన నవ్వే ఎరుగని ముఖాలు, ఒక అంతఃశాంతిని ప్రతిఫలిస్తున్న ప్రశాంతమైన ముఖాలు. ఒక కోరిక తీరినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది. తీరని కోరిక విచారాన్ని సృష్టిస్తుంది. ఆనందపు విచారపు శిఖరాల మధ్య విసుగుదల అనే పల్లం ఉంది. ఆనందం, దుఃఖం అనేక ఎత్తైన కెరటాలు, విసుగుదల అనే లోతులు తటస్థీకరించబడినప్పుడు ప్రశాంత స్థితి ప్రకటితమవుతుంది. ప్రశాంత స్థితికి ఆవల ఒక నిత్య నవీన దివ్యానంద స్థితి ఉంది. దాన్ని ఒక వ్యక్తి తనలో కనుగొని అది తన ఆత్మకున్న వాస్తవమైన సహజ స్థితిగా గుర్తించవచ్చు. ఈ దివ్యానందం ఉద్రేకపరిచే వెల్లివిరిసే ఆనందము, బాగా కుంగిపోవడము, నిస్సారమైన ఉదాసీనత అనే మానసిక అలల కింద పాతేసి ఉంది. మనస్సు నుంచి ఈ అలలు మాయమైనప్పుడు ప్రసన్నమైన శాంత స్థితి అనుభవంలోకి వస్తుంది. ప్రశాంతత అనే నిశ్చల జలాల మీద ప్రతిఫలించేదే నిత్య నవీన దివ్యానందం. ప్రశాంతత అనే నిశ్చల జలాల మీద ప్రతిఫలించేదే నిత్య నవీన దివ్యానందం. ప్రతిస్పందనలకు ఆధారం. ఈ ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఉత్తేజపరిచే ఆనందము, దుఃఖము, బాధ అనే అలల మీద అటు ఇటు ఎగురుతున్నారు. అవి లేనప్పుడు వాళ్ళు విసుగు పొందుతున్నారు. రోజులో మీరు ఇతరుల ముఖాలను ఇంటి దగ్గర, ఆఫీసులో, రోడ్లపైన సమూహాల్లోనూ గమనించినప్పుడు కేవలం కొందరు మాత్రమే ప్రశాంతిని కనపరచటం మీరు చూస్తారు. ఉల్లాసంగా కనపడే ముఖాన్ని చూసి ఆ వ్యక్తిని మీరు సంతోషంగా ఉన్నారు, సంగతి ఏమిటి అని అడిగితే అతడు ఈ విధంగా జవాబిచ్చే అవకాశం ఉంది: నాకు జీతం పెరిగింది, లేకపోతే నేను ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలిశాను. ఆ సంతోషం వెనకాల ఒక కోరిక తీరడం అనేది ఉంది. మీరు ఒక ఏడుపోటు ముఖాన్ని చూసి సానుభూతితో పలకరిస్తే దాని జవాబు పొందుతారు: నేను ఒక జబ్బుపడ్డ మనిషిని అను, లేదా నా పర్సు పోగొట్టుకున్నాను అను ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. ఆరోగ్యాన్ని లేదా తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందాలనే కోరిక అతడి ముఖం ముడుచుకుపోయేలా చేసింది. ఒక విధంగా అభావంగా ఉన్న ముఖాన్ని మీరు చూసి సంగతి ఏమిటి, మీరు ఏ విషయం గురించైనా విచారంగా ఉన్నారా అని అడిగితే అతడు అలాంటిది ఏమీ లేదని చటుక్కుని జవాబిస్తాడు. కానీ మీరు అతన్ని బలవంతం పెట్టి మీరు ఆనందంగా ఉన్నారా అంటే అబ్బే అదేం లేదండి, నాకు విసుగ్గా ఉంది అని అంటాడు. ప్రతికూలమైన అనుకూలమైన శాంతి. మీరొక సంస్కారం గల డబ్బుండి ఒక భవంతిలో నివసిస్తూ ఆరోగ్యంగాను పుష్టిగాను కనపడే ఎక్కువ ఆనందంగాను విసుగు విచారాలు లేని ఒక వ్యక్తిని కలవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన శాంతంగా ఉన్నాడని మీరు అనవచ్చు.
కానీ ఈ విధంగా సౌకర్యాల్లో సుస్థిరుడైన ఆ వ్యక్తి ఈ రకమైన ప్రశాంతిని చాలా కలిగి ఉండవచ్చు. చాలా తక్కువ మందికి ఇలాంటి మంచి అదృష్టపు అనుభవం ఉంటుంది. ఆయన తన లోపల నాకు ఈ శాంతి చాలు, నాకు ఏదైనా కొంత ఉత్సాహాన్ని కలిగించేది, మంచి మార్పు అవసరం అని అనుకోవచ్చు. లేదా ఆయన తన స్నేహితుడితో నేను బతికే ఉన్నానని నేను అనుకునేటట్లు చేయడానికి దయచేసి నా తల మీద ఒకటివ్వు అని అనవచ్చు. ఆనందం, విచారం, విసుగుదల అనే ఈ మూడు మానసిక స్థితులు లేని దాని నుంచి పుట్టినదే ప్రతికూలమైన నకారాత్మక ప్రశాంత స్థితి. మార్పు, ఉత్తేజం లేకుండా చాలా కాలం సాగిన ప్రతికూలమైన శాంతి మురిగిపోయి ఆనందాన్ని ఇవ్వలేనిదవుతుంది. కానీ చాలా కాలం కష్టం వచ్చినట్లు కొనసాగిన సంతోషం, విచారం, విసుగుదల స్థితుల తర్వాత వచ్చే నకారాత్మక శాంతి కూడా ఆనందింపదగినదవుతుంది. ఈ కారణం చేతనే మనశ్శాంతి పొందడానికి ఏకాగ్రత ద్వారా ఆలోచన తరంగాలను తటస్థీకరింపచేయమని యోగులు సలహా ఇస్తారు. ఒకసారి యోగి ఆలోచన తరంగాలను నిశ్చలం చేసిన తర్వాత ఆ ప్రశాంతతకు కింద ఉన్న దాన్ని చూడటం మొదలు పెడతాడు. అక్కడ ఒక సకారాత్మక ప్రశాంత స్థితిని, ఆత్మ నిత్య నవీన ఆనందాన్ని కనుగొంటాడు. న్యూయార్క్ లో నేను ఒక గొప్ప ధనవంతుడిని కలిశాను. ఆయన తన జీవితాన్ని గురించి నాకు కొంచెం చెప్తూ, నానుస్తూ, మెల్లగా మాట్లాడుతూ అన్నాడు, నేను విసుగు పుట్టేంతలా గొప్పవాణ్ణి, విరక్తి కలిగేంతలా ఆరోగ్యవంతుణ్ణి. ఆయన పూర్తి చేయక మునిపే నేనున్నాను, కానీ మీరు విసుగు పుట్టేంతలా ఆనందంగా లేరు. నిత్య నవీన ఆనందంలో ఉండడంలో ఏ విధంగా నిరంతర ఆసక్తి కలిగి ఉండాలో నేను మీకు బోధించగలను. ఆయన నా విద్యార్థి అయ్యాడు. క్రియాయోగ సాధన ద్వారా, సంతులితమైన జీవితాన్ని గడపటం ద్వారా, ఎల్లప్పుడూ లోపల భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం ద్వారా, ఎప్పుడూ నిత్య నవీన ఆనందంతో పొంగి పొర్లుతూ ఆయన పండు ముదుసలి అయ్యేంత వరకు జీవించాడు. చనిపోబోయే ముందు తన భార్యతో చెప్పాడు, నేను చనిపోవడం నువ్వు చూడవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను, కానీ నా విశ్వ ప్రియతమునిలో కలవడానికి వెళ్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా ఆనందాన్ని చూసి సంబరపడు, దుఃఖించి స్వార్థపరురాలు కాబోకు. నా ప్రియతమ భగవంతుని కలవడానికి వెళ్తున్నందుకు నేనెంత ఆనందంగా ఉన్నానో నీకు తెలిస్తే నువ్వు విచారించవు. ఆ నిత్యానంద పండుగలో ఒకనాడు నువ్వు కూడా నాతో కలుస్తావని తెలుసుకుని సంతోషపడు. దివ్యానందాన్ని నిండుగా పానం చేయండి. ఇప్పుడు చెప్పండి, సంతోషాన్ని, దుఃఖాన్ని, విసుగును లేదా తాత్కాలికమైన శాంతిని నమోదు చేసిన ఆ ముఖాలను గమనించిన తర్వాత మీ ముఖం అందరికీ నిత్య నవీనమైన పరమాత్మ ఆనందాన్ని వ్యాపింపచేసేలా ప్రతిఫలింపచేయాలని మీరు అనుకోవడం లేదా? ఈ విధంగా చేయడానికి మీరు గాఢమైన ధ్యానం అనే పీపా నుంచి ఆయన దివ్యానందాన్ని తాగుతూ తాగుతూ దివ్యానందపు తాగుబోతూ అయ్యేంత వరకు నిద్రలోను, కలల్లోను, జాగృత అవస్థలోను, జీవితపు అన్ని పరిస్థితుల్లోనూ దాన్నే వ్యక్తం చేయండి. లేకుంటే జీవితపు అన్ని పరిస్థితుల్లో మీకు ఉత్సాహంతో గందరగోళపరిచే ఆనందాన్ని, లేదా అగాధమైన విచారాన్ని, లేదా విసుగుదలతో ముంచెత్తుతూను, లేదా తాత్కాలికమైన ప్రతికూలమైన శాంతినో ఇస్తాయి. మీ నవ్వులు మనఃపూర్వకంగా ప్రతిధ్వనించాలి. మీ ఆనందం మీరు సాక్షాత్కరించుకున్న ఆత్మ మూలాల నుంచి ప్రవహించాలి. మీ మందహాసం మీరు కలిసే అన్ని ఆత్మలకు, ఈ మొత్తం విశ్వానికి వ్యాపించాలి. మీ ప్రతి చూపు మీ ఆనందాత్మను ప్రతిఫలించాలి.
ఆ ఆనందపు ప్రభావం విచారంతో మునిగిపోయిన మనసుల్లో విస్తరించాలి. ఎప్పుడూ మానసికంగా ఎత్తుపల్లాలకు గురయ్యే కేవల సాధారణ మానవుణ్ణి నేను అని మీరు కలలు కనడం ఆపాలి. ఏం జరిగినప్పటికీ మీరు ఆ పరమాత్ముడు యథార్థమైన ప్రతిరూపంలో తయారయ్యారనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. అన్నింటిలో ఉన్న జీవానందం విశ్వ దివ్యానందపు మూలస్థానం. దాని జల్లులతో మిమ్మల్ని స్నానం చేయించాలి. మీ ఆలోచనల ద్వారా ప్రతి కణము మీ సంపూర్ణ అస్తిత్వపు నేత గుండా జాలువారుతూ ఆనందాన్ని పంపాలి. చాలా గంటలు గాఢమైన కలలు లేని నిద్రలో అది ఎరుకలేని ఆత్మగ్రహణం. మీరు ఆ సమయమంతా ఆనందంగా ఉన్నారని గుర్తుంచుకోండి. కాబట్టి రోజులో పీడకలల వంటి మానసిక సమస్యలు, హెచ్చు తగ్గులతో మీరెంత కలత పొందినప్పటికీ ఆంతరంగికంగా నవీన ఆనందంతో ఎప్పుడు తాజాగా ఉండే జలజలమని పారే ఏరు నీటిలా ఉండటానికి మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక తాగుబోతు అన్ని సమయాల్లోనూ మద్యపానం చేస్తూ ఎప్పుడూ దానిలో తూగుతున్నట్లే మీరు కూడా ధ్యానం తర్వాత నిరంతరాయంగా మీ ఆత్మ ఆనందాన్ని గ్రహిస్తూ నిజమైన ఆనందంతో మత్తెక్కి ఉండవచ్చు. ధ్యానం తరువాతి దివ్యానంద స్థితిని మీరు ఎల్లవేళలా అనుభూతి పొందుతూ ఉంటే మీరు పారవస్యంలో జీవిస్తారు. మీరు ఆత్మకున్న నిత్య నవీన ఆనందంతో ఒక్కటవుతారు. ఏ విధంగా గంధపు చెక్కను నిరంతరంగా తాకడం చేతిని సువాసనాభరితం చేస్తుందో అదే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీలాగా అవుతారు. వాళ్ళ ఆలోచనలు పూర్తిగా నా మీద లగ్నం చేసి వాళ్ళ అస్తిత్వాలను నాకు శరణం చేసి ఒకరికొకరు జ్ఞానం కలిగించుకుంటూ నన్నే ఎల్లప్పుడూ చాటి చెబుతూ నా భక్తులు ఆనందంగా తృప్తిగా ఉన్నారు. భగవద్గీత 10వ అధ్యాయంలో నుండి ఈ వాక్యం ఇక్కడ ఇవ్వబడింది. కోరుకున్నట్టుగా సంతోషంగా ఉండటం ఎలా అనే ఉపన్యాసం ఇంతటితో సమాప్తం. మచ్చిత్తామర్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు.